భద్రాచలం టీఎన్జీఓ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారుల పెరియర్ అలానే రావులపల్లి నరసింహమూర్తి మాదిగ జ్ఞాపికార్థం యాది సభ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నరసింహమూర్తి చేసిన పోరాటాలు అమోఘమని వక్తలు కొనియాడారు. ఇక మందకృష్ణ మాదిగ సహచరుడిగా ఆయన చూపిన ఉద్యమ స్ఫూర్తిని, పెరియర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అలవాల రాజా మాదిగ, ప్రముఖ హేతువాది డాక్టర్ భానుప్రసాద్, లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అవులూరి సత్యనారాయణ, రమణ కిషోర్, వేణుగోపాల్ రెడ్డి, తాటి ఉదయ్, పోడియం సావిత్రి పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితోనే, ఆయన నేర్పిన భావాలతో, ఆయన నేర్పిన వాటితోనే వాళ్ళ నాయకులుగా తయారై అద్భుతమైన విజయాలు సాధించారు. చాలా కాలం నుంచి మరి మందాకృష్ణ మాదిగతో కలిసి ఆయన ఉద్యమాలన్నింటిలోనూ పాల్గొన్నాడు. ఇవాళ ఈ ఇద్దరి రాజ్యసభ జరగడం చాలా అభినందనీయం. చాలా ఈ స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ఏజెన్సీ ఉద్యమకారులైనటువంటి అమరుడు రావులపల్లి నరసింహమూర్తి మాదిగ గారి యొక్క యాది సభని పెట్టడమే. కాబట్టి ఇప్పటికైనా జాతిలో జాతి హక్కులు కావాలన్నా, ఆత్మగౌరవం కావాలన్నా, ఏం కావాలన్నా ముందు మూఢనమ్మకాలని విడనారాలి. మూఢనమ్మకాలు ఎన్ని రోజైతే బతుకుతాయో అన్ని రోజులు మన హక్కులు అనేటి కాలరాయడం జరుగుతున్నది. ఈరోజు ఎన్ని హక్కులు మనం సాధించుకున్నా ఆ హక్కులను కాపాడుకునే దిశలో మనం లేనప్పుడు అవి వృధానే. మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి మన రావులపల్లి నరసింహమూర్తి గారు ఆయన బతికున్నన్ని రోజులు పెరియరు, పూలే, అంబేద్కర్ మహనీయుల ఆశయాల కోసం, హక్కుల కోసం కొట్లాడి ఆయన అనేక సందర్భాల్లో ఆయన మాల వేసుకున్నా కానీ పెరియర్ యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా నడిపించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి